హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? తమ్నెయిల్‌లో చూసారు కదా! గృహప్రవేశం వేడుక. ఒక్కొక్కరిది ఒక్కో సాంప్రదాయం కదా! అలాగే ఈ విధానంలో మీకు ఒక సాంప్రదాయంలో నేను గృహప్రవేశ వేడుకనైతే చూపించబోతున్నానండి. అలాగే గృహప్రవేశానికి కావాల్సిన సామాగ్రి కూడా కొనుక్కుంటూ మీకు చూపిస్తూ ఉంటాను. ముందుగా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ మేము ఫోటో ఫ్రేమ్ తీసుకోవడం కోసం వచ్చామండి. సత్యనారాయణ స్వామివారి ఫోటో కావాలి కదా! గృహప్రవేశం అంటే. సరే ఇంకా వ్రతానికి ఆ ఫోటోతో పాటు ఇంకా శివపరివారం, వినాయకుడి వారిది, లక్ష్మీదేవిది, వెంకటేశ్వర స్వామి వారిది ఇలాగా మొత్తం అన్నీ కూడా సెలెక్టెడ్గా కొన్ని ఫ్రేమ్స్ మంచివి తీసుకురమ్మని చెప్పారండి. సరే అని చెప్పి మాకేమో ఎప్పటి నుంచి ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫోటో ఫ్రేమ్ సేమ్ ఇలాగే గోల్డ్ ప్రింట్తో ఉన్నది చూసారు కదండి. ఇలాగా ఒక ఫ్రేమ్ ఉండేదంట, అది ఇరిగిపోయిందండి, కింద పడేందుకు గ్లాస్ పగిలింది. సరే సేమ్ అలాగే కావాలి, అది అసలు ఇప్పుడు వరకు షేడ్ అయితే అవ్వలేదు, సేమ్ అలాంటి ఫ్రేమ్లోనే కావాలి అని అనేసి అంటే ప్రింట్లోనే అంటే సరే అని చెప్పి వెతికితే ఇక్కడ చూస్తే ట్రెండింగ్లో ఉన్నదే ఇప్పుడు ఈ గోల్డ్ ప్రింట్ అండి. చూసారు కదా, ఎప్పుడూ ఒక 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు సెలెక్టెడ్గా చేయించుకున్న ఫోటో ఫ్రేము ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది. ఇగోండి ఇవన్నీ అలాగే ఎంత నీట్గా అఫీషియల్గా ఉన్నాయో చూడండి చూడటానికి. జనరల్గా మనం తీసుకునే ఫోటో ఫ్రేమ్స్ వైట్ కలర్లో, ఎల్లో కలర్లో అలా షేడ్లో ఉంటాయి కదండి. అవి ఏమవుతుందంటే కొన్నాళ్ళకి షేడ్ అయిపోయి మళ్ళీ తెల్లగా అయిపోవడం అవుతుంది. కానీ ఇది మాత్రం 20 ఇయర్స్ బ్యాక్ది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ పటం 20 ఇయర్స్ బ్యాక్దండి. సేమ్ యాస్టీజ్ ఇలాగే దొరికిందన్నమాట. భలే అనిపించిందండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి మీకు ఎవరైనా కొత్తగా తీసుకుంటే కనుక ఇలా తీసుకోండి. చాన్నాళ్ళ పాటు మనకి ఈ వుడ్ కూడా మంచి ప్లేవుడ్తోనే సైడ్ ఫ్రేమ్ అంతా కూడా వేస్తారు కాబట్టి మనకి ఆ షేడ్ కూడా పోదండి, ఆ గోల్డ్ షేడ్ కూడా పోదన్నమాట. జనరల్గా మనం తీసుకునే ఫోటో ఫ్రేమ్స్కి ఇక్కడ ఇప్పుడు నేను చూపించే ఫోటో ఫ్రేమ్స్కి కాస్త డిఫరెంట్ ఉంటుందండి రేటు. కాకపోతే లాంగ్ లైఫ్ పాటు కొత్తగా ఉంటాయి కదండి, మనకి పాత పడిపోకుండా ఫ్రేమ్స్ చాలా రోజులు లైఫ్ ఉంటుంది కాబట్టి నాకు కాస్త పెట్టాలని అనిపించిందండి వాటి కాస్ట్. అయితే నెక్స్ట్ మనకి శివ పరివారం, రామ పరివారం సమేతంగా, పరివార సమేతంగా ఉన్న పటాలని తీసుకోమని చెప్తున్నారు కదండి, విడివిడిగా కన్నా కూడాను అలా ఉంటే మంచిది అని చెప్పేసి ఇంకా సరే మేము తీసుకున్న ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారండి. ఇక్కడ నాకు చాలా ఇష్టమైన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అండి. ఆ ఫ్రేమ్ చాలా బాగుంటుంది కదా, ఎప్పటికైనా తీసుకోవాలని ఉంది. నెక్స్ట్ ఇదిగోండి ఇంకా పళ్ళు కొనుక్కోవాలి కదా, ఒక 5 రకాల పళ్ళు. ఈ 5 రకాల పళ్ళు తీసుకోవడం కోసం ఇంకా మేమైతే మా దగ్గరలో ఉన్న రైతు బజార్కి అయితే వచ్చామండి. ఇక్కడ రైతు బజార్ అంటే రైతు బజార్ లోపలైతే ఉండదండి, బయటే ఉంటాయి షాపులన్నీ కూడా ఫ్రూట్స్. అయితే ఇక్కడ ఏంటంటే మాకు సీజను అన్సీజను అని ఏమి ఉండదండి. ఫ్రూట్స్కి ఇప్పుడు చూసినా సరే అన్ని రకాల పళ్ళు దొరుకుతాయి అన్నమాట ఈ ప్లేస్లో. అయితే కాస్ట్ మాత్రం రేటు కొంచెం మనకి సీజన్లో దొరికే పండుకి అన్ సీజన్లో దొరికే పండుకి తేడా ఉంటుంది, వస్తే ఎక్కువ తక్కువలు అంతే తప్ప అన్ని రకాల పళ్ళు దొరుకుతాయండి. మాకు హైదరాబాద్లో పెట్టింది పేరు, ఫ్రూట్స్ అంత ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే పెరుసమానండి, చాలా బాగుంటుందండి. చిన్ని గుమ్మడికాయలాగా ఉంటుంది, ఆ రంగు చూస్తేనే భలే ఉంటుందండి. అసలు లోపల సీడ్ అయితే ఏమి ఉండదు కానీ చాలా చాలా ఇష్టం. ఇవి కూడా సీజన్లో వచ్చినప్పుడు చాలా తక్కువగా వస్తాయండి, అన్ సీజన్లో కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇంకా 5 రకాల పళ్ళు అన్నారు కదా, 5 రకాల పళ్ళని కూడా ఒక్కొక్క డజన్ అలా తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా మాకు దగ్గరలో ఉన్న రైతు బజార్కి అయితే వచ్చామండి. ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇంకా ముందే తీసేసుకున్నామండి. అక్కడ ఏంటంటే సీటు మనకి ఏదైతే సామాగ్రి ఉన్నదో లిస్ట్ అంతా కూడా అది ఇచ్చేసామంటే మనం వెళ్ళేసరికి అన్నీ కూడా ప్యాక్ చేసి ఉంచుతారు, వెళ్ళేటప్పుడు తీసేసుకోవడమే. మళ్ళీ టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇవన్నీ తిరిగి వచ్చేసరికి అక్కడైతే లిస్ట్ అయితే ఇచ్చేసి వచ్చామండి. నెక్స్ట్ ఇదిగోండి మనకి గృహప్రవేశం అంటే మజ్జిగ కవ్వం, పప్పు గుత్తు, పాలు పొంగిచ్చే గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి తీసుకోవడం కోసం స్టీల్ సామాను షాప్కి అయితే వచ్చామండి. మేము ఎప్పుడు కూడా ఆగ్రోమెక్కి వెళ్తూ ఉంటాము. సరే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వస్తువులే కదా, మళ్ళీ అంత దూరం ఎందుకని చెప్పేసి ఇంకెక్కడికైతే వచ్చామండి. ఎక్కడ స్టీల్ సామాను షాప్కి వెళ్ళినా ఏదో ఒకటి వెరైటీగా అన్నిటికి ఉపయోగపడేలాగా ఉన్నాయా లేవా అని చెప్పి ఒకసారి అయితే చూసేస్తానండి మొత్తం షాప్ అంతాను. ఇంకా జనరల్గా ఇవన్నీ కామనే ఉన్నాయి కదా, వద్దులే ఇది అవసరమా కాదా అని చెప్పి ఆలోచించుకొని ఏదైనా నాకు డిఫరెంట్గా ఉన్నది తీస్తాను. అలాగే ఇక్కడ ఒకటి తీసానండి, చూపిస్తాను మీకు. అది ఇగోండి కుక్కర్లు చూసారండి,
స్టీల్ కుక్కర్లు ఎక్కువగా వాడుతున్నారు కదా ఇప్పుడు, అల్యూమినియం మానేసి. ఇంకా అందుకని చెప్పి అందులోని ఎన్ని సైజులు ఉన్నాయో చూడండి. ఇంక ఇలా మాకు కావాల్సిన కొన్ని సామానం అయితే తీసేసుకొని ఇంకా బయలుదేరామండి బట్టల షాప్కి మాట. అయితే ఇక్కడ రామరాజ్కి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి క్లాత్లు కాస్త రేట్ ఎక్కువైనా కూడా భలే క్వాలిటీ దొరుకుతాయండి. ఒక్కసారి పెడితే చాలు, దానికి కాస్ట్కి వర్త్ అండి నిజంగాను. అయితే ఇక్కడ మనకి మెయిన్ పంచెలు, కొంత పెట్టవలసిన చీరలు అవి ఉంటాయి కదా పెట్టుబడులు, వాటి కోసం వచ్చాము. మెయిన్ పంచులు అయితే భలే ఉంటాయండి ఇక్కడ. పంచకట్టు చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను చక్కగా కండవ అన్నీ వచ్చి భలే ఉంటాయి. తక్కువ రేట్లోనూ ఉంటాయి, మనకి కాస్ట్లోనూ కూడా ఉంటాయండి. బ్రాహ్మణులకు పెట్టడానికి కోసం మనం కట్టుకొని కూర్చొని పూజ చేసుకునేటప్పుడు కొత్త పంచులో పెట్టుకొని కూర్చోవాలి కదా, పట్టు పంచులో, అవి తీసుకోవడం కోసం ఇలా వచ్చామండి. బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి పాయింట్స్ కూడా ఇస్తారండి. ఇవండి పూజకు కావాల్సిన మేము తీసుకునేవి. పూజ సామానం అంతా కూడా తీసుకొని నైట్ అయితే ఇంటికి వచ్చేసాము. వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. మళ్ళీ ఎర్లీ మార్నింగే ఇంకా పూజ అయితే ఉంది కదా, 4 గంటలకు లేచి ఇంకా మా వారు నేను స్నానం అది చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నామండి. పిల్లలకైతే కాలేజ్ ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని అయితే తీసుకెళ్ళట్లేదు, మా వారు నేను మాత్రమే వెళ్తున్నాము. ఇంకా చక్కగా పొద్దున్నే పూజ అయిపోతే భలే ప్రశాంతంగా ఉంటుందండి. కాస్త ఓపికతో లెగాలి కానీ చాలా బాగుంటుంది కదండి, ఆ ఫీలింగే వేరు. ఇంకా మేము బయలుదేరి ఫ్లాట్కి అయితే వచ్చేసామండి. ఇది గేటెడ్ కమ్యూనిటీలో 20వ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ఇంకా ఈ గృహప్రవేశానికి సంబంధించి పొద్దున్నే ఇంకా రాగానే గుమ్మాలకి బొట్లు, తోరణాలు అన్నీ కట్టేశాము. ఇంకా ఇక్కడ వచ్చేసరికి 2 BHK ఫ్లాట్ అన్నాను కదండి, ఇలాగా ఓపెన్ కిచెన్ అన్నమాట మొత్తం అంతాను. ఇంకా ఇక్కడ స్టార్టింగ్ గృహప్రవేశం చూపిస్తానండి. ఇక్కడ నేను మంత్రాలు అయితే మీకు వినిపిస్తాను, ఎలా చేస్తారు ఏంటన్నీ కూడా. నా వాయిస్ కన్నా కూడా మీరు ఇలా చక్కగా వింటే బాగుంటుంది కదా అని చెప్పేసి చూడండి. सकल नरघोष दृष्टि दोष निवारणार्थं कूष्माण्डं बलिंदधामि 5 సార్లు కుడి దిక్కు సార్, మళ్ళీ అయిపోగానే 5 సార్లు ఎడమ దిక్కు నిండుగా తిప్పండి. అయం ముహూర్త కాల్ దగ్గర కట్టుకుంటారు. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు ముహూర్తకార్తి సూర్యాదీనాం నమానాం గ్రహాణాం అనుకూలితః అత్యంతానుకూలితః ఫలసిద్ధిరస్తు. మమ యజమానస్య నూతన గృహే సకల దృష్టి దోష నివారణార్థం పుష్పాండం బలిందదామి. మళ్ళీ 5 సార్లు. ఓం యాపరణి జ్ఞాపలా పుష్పాయ అష్టా పుష్పాని బృహస్పత్యేర్ ప్రసోదాస్థానో చంద్రగుమ్మసా. పట్టుకునే కొట్టండి సార్, ఇది వదిలేయకండి. ఓం యాప్ దీన్ని కొడతారా? లక్ష్మీపదే 2 చేతులతోటి 2 ఒకదాన్ని ఒకటి రాయండి. పైకి చూపించండి. ఈ దగ్గర అది పెట్టండి. ఒక చుక్క కిందికి పెట్టి రసం తినండి. అది కూడా ఒక్క చుక్క. ఇది ఇలాగే ఇదే చేతితోటి దీన్ని ఇక్కడ గడపమైన పెట్టేయండి. అదే చేతులు మళ్ళీ మార్చకండి, అదే చేతులు అది పెట్టండి. వేయండి అంతే, వేసేయండి అది మొత్తం. మళ్ళీ తీసుకొని అందులో వేయండి. వేయండి మళ్ళీ కాపాయామి. దైవీ స్వస్తి స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు వేషజం శమ్నోస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం సహస్రశిష్టే శాంతిః. శీర్షా పురుషః సహస్రాక్షः సహస్రపాత్ సోమిం విశ్వతో వృత్వః అద్యతిష్టదశాంగుళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రగం స్మరామి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం అత్యంతానుకూలితాం. ఆ పటాలు చూడండి మొత్తం ఒకసారి ఇల్లు తిరిగి వద్దాము. ఓం యాఫలని యావలా పుష్పాయ అష్టా పుష్పాని బృహస్పతేర్ ప్రచోదయామి. పుష్పాయ అష్టా పుష్పాని బృహస్పతేర్ ప్రచోదయామి.
చూసారు కదండి, గృహప్రవేశం ఇలా అయితే చక్కగా అయిందండి. ఇంకా లోపలికి వెళ్ళి ప్రతి గడపకి కూడాను కొబ్బరికాయ కొట్టి ఆ గదిలో 4 వైపులా కూడాను నవధాన్యాలను మనకి ఒడ్లు ఉంటాయి కదా, ఆ ధాన్యాన్ని కూడా చక్క 4 పక్కలా వేసి సిరి సంపదలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఆనందంగా చక్కగా పిల్ల పాపలతోటి వర్ధిల్లాలని చెప్పేసి చక్కగా కోరుకుంటూ ఈ గృహప్రవేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పాలు పొంగిచ్చేది ఉంటుంది కదండి, కొత్త పొయ్యి మీద చక్కగా ఇత్తడి గిన్నెలో ఆవు పాలతోటి చక్కగా 3 పొంగులు పొంగిన తర్వాత అందరూ కూడాను 3 గుప్పెళ్ళు బియ్యం పోసి చక్కగా స్వామివారికి బెల్లం పరమాన్నాన్ని అయితే రుచిగా శుచిగా చక్కగా వండిపెట్టి నైవేద్యం అయితే తయారు చేసేసామండి. నెక్స్ట్ సత్యనారాయణ స్వామివారి వ్రతానికి కావాల్సినవన్నీ కూడా సామాగ్రి అంతా కూడా ఇలా సర్దుకుని మండపాన్ని కూడా ఏర్పరిచామండి. వ్రతానికి సంబంధించి మీకు ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయట్లేదు, ఓన్లీ గృహప్రవేశానికి సంబంధించిందే పెడదామని పెట్టానండి. అలాగే వ్రతం చక్కగా కంప్లీట్ అయింది. వచ్చిన అతిథులందరూ కూడా చక్కగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి భోజనాలు చేసి తాంబూలాలను తీసుకొని చక్కగా సంతోషంగా విషెస్ చెప్పి వెళ్ళారండి. చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇల్లు కట్టుకోవడం అంటే మాటలు కాదండి, దానికి వెనుక ఉండే కష్టం అందరికీ తెలిసిందే ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కదా. అలాంటి ఈ ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా చక్కగా హ్యాపీగా ప్రతి ఒక్కరూ కొత్త ఇంట్లో చక్కగా ఇలా పూజను చేసుకోవాలని కోరుకుంటూ ఉంటానండి.